నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మున్సిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. సిఎస్ నీరబ్ కుమార్తో వర్చువల్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, కమిషనర్ మౌర్య. తిరుమల లడ్డూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే స్పష్టం చేసిన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. లడ్డూల తయారీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానపరచడమే. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శ. అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా. చోరీలకు గురైన 6 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు, సెల్ ఫోన్లు రికవరీ. 2 మహిళల అరెస్ట్. తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా, చిత్తశుద్ధితో, ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్కు కలెక్టర్ వివరిస్తూ, తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుమల, శ్రీకాళహస్తి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలకు తిరుమల, శ్రీకాళహస్తిలో 50,000 మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తుంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటళ్లు ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్టు, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ, తదితర సంబంధిత శాఖల ద్వారా మైస్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైందని, పలు పారిశ్రామిక వాడలు, శ్రీ సిటీ, సిబిఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ, వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి గ్రోత్ రేట్ పెరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. మైస్ టూరిజం, పరిశ్రమల స్థాపన అంశాలు జిల్లాలో గ్రోత్ ఇంజన్లని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం మున్సిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని, అందుకోసం 100 రోజులు, వార్షిక, 5 ఏళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. వ్యవసాయానుబంధ, పర్యాటక, పరిశ్రమలు, విద్య, వైద్య తదితర శాఖలు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని తెలిపారు. వికసిత భారత్ 2047 నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆమోదం, ముఖ్యమంత్రి సలహాలు, సూచనలతో తుది రూపం దిద్దుకున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Growth engines will be tourism and then industry, sir. These are core subjects, sir. Sir, in tourism, what we have done is already we had 4 to 5 meetings with all the stakeholders, sir. We are looking at MICE tourism, sir, in Tirupati. So, on an average, 75 to 80,000 people come to Tirumala and 50,000 people come to Srikalahasti every day, sir. We want them to hold for the second day. So, what are the avenues to hold them on the second day that we are looking at, sir? Especially now, a lot of 4 to 5 star hotels are coming up in Tirupati, sir. So, bringing in the corporates and holding them for second day is one aspect we are looking at, sir. And also, sir, we are having a lot of 38% forest coverage there. So, if we can expand our leisure tourism, we have a lot of waterfalls, lot of beaches also are there in Tirupati district, sir. So this angle we are looking at, sir. We are preparing a vision document on those lines. And then for the industry, sir, we are having VCIC and CBIC industrial cluster apart from Sri City industrial cluster, sir.
So how to place Tirupati as a better destination compared to Chennai for industry that we are focusing on, sir. These two things we are. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, పొనగంటి భాస్కర్, మల్లకుప్పం శేఖర్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు. టీటీడీ పాలక మండలిలో 85 మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని, దీనిపై తాము కోర్టుకెళ్లగా 52 మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఎండగట్టారు. అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ గనుక స్వామివారి ప్రసాదాలలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయడం వెనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. మేము మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. మేము మతతత్వ పార్టీ కాదు. భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా, హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా, దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డూను భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు, అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే నీకు, కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి గాని, శ్రీవారి గురించి గాని మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు, ఎంపీలు, మిత్రపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్పై ఉగ్రవాదుల తరహాలో వ్యవహరిస్తూ మీ ప్రాణాలకు భద్రత లేదు, జాగ్రత్త అని హెచ్చరించడం చూస్తూ ఉంటే దేశంలో బీజేపీ మతోన్మాద పార్టీగానే కాకుండా టెర్రరిస్టుల పార్టీగా కూడా బలపడుతుందేమోనన్న అనుమానం ప్రజల్లో కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్రవాది అని, ఆయన నాలుక కోసి తెస్తే 11 లక్షల రూపాయలు ఇస్తామని బీజేపీ మిత్రపక్ష పార్టీల నాయకులు రెచ్చగొట్టేలా దాడులు చేయించి ప్రాణహాని కలిగించేలా మాట్లాడారని ఖండిస్తూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంరక్షణ ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని చెప్పారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబాన్ని వేధింపులకు, బెదిరింపులకు దిగడం బీజేపీ చేస్తున్న మరో తీవ్రమైన తప్పిదమన్నారు. దేశం కోసం కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెబితే నాలుక కోస్తారా ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బయటకు పంపించడానికి చేసిన ప్రయత్నం విఫలమై మతి కోల్పోయిన బీజేపీ నేతలు గతి తప్పి మాట్లాడుతున్నారని, ఇది సరికాదని హితవు పలికారు. తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో కార్మికులు, కర్షకులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీల సంక్షేమం, అభివృద్ధిని పక్కనబెట్టి మతోన్మాద ఎజెండాను నెత్తికెత్తుకున్న బీజేపీ నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రజలు బీజేపీని చీకొట్టారని, ప్రాంతీయ పార్టీల పొత్తులతో అధికారంలో కొనసాగుతూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నాలుకను కాదు, ఆయన తలపై వెంట్రుకలు తాకిన బీజేపీకి ఆ రోజు మూడినట్లేనన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతనే ఇలా బెదిరింపులకు పాల్పడితే ఇక దేశంలో సామాన్యుడికి బీజేపీ పాలనలో రక్షణ ఎలా ఉంటుందని ఆయన అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని, ఆయనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ, దాని మిత్రపక్ష నేతలు బరితెగించి మాట్లాడితే సహించేది లేదన్నారు. దేశంలో ఉద్రిక్తతలు నెలకొల్పడానికి బీజేపీయే కారణమవుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తన మతోన్మాద చర్యలతో దేశంలో ప్రశాంతత లేకుండా చేసిన బీజేపీ నేతలు తాజాగా నోరు పారేసుకుంటూ మరిన్ని ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకుడు తర్విందర్ సింగ్ మార్వా, మిత్రపక్షమైన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు, యూపీ మినిస్టర్ రఘురాజ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తమట వెంకట నరసింహులు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సింధుజ, మహిళా విభాగం జిల్లా మాజీ అధ్యక్షురాలు ముసీనా బేగం, తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు చిత్తూరు శివశంకర్, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సాగర్, నాయకులు లోకేష్,
నాని, దామోదర్ రెడ్డి, గొడుగుచింత గోపి, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశ భద్రతను కాపాడాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ ఈ రోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ రోజు నక్సలైట్ ప్రభుత్వంగా మారింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు భయంకరమైనటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి ప్రభుత్వంగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈరోజు సంజయ్ గైక్వాడ్ అనేటువంటి ఒక శివసేన ఎమ్మెల్యే గారు ఆయన నాలుగుని కోసుకొని వచ్చేవారికి 11 లక్షలు డిమాండ్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్ష నేత అయినటువంటి మా రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారిని బీజేపీ మిత్రపక్షమైనటువంటి సంజయ్ గైక్వాడ్ వారు నాలిక కోసి తెచ్చిన వాళ్ళకి 11 లక్షలు ఇస్తానని చెప్పడం ఇది చాలా దారుణం. మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి సిటీ కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఇందిరాగాంధీ గారికి పట్టిన గతే రాహుల్ గాంధీ గారికి కూడా పడుతుందని ఆయన చెప్పడం చూస్తుంటే మోడీ గారు ఆయన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని చంపేందుకు ఒక పథకం పన్నుతున్నారని కాంగ్రెస్ నమ్ముతోంది. ఈ విధంగా కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ గారికి హాని తలబట్టే కార్యక్రమాలు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాణులు శ్రేణులు బీజేపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కుట్రలు చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా కూడా కపటమని తెలుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించినామని ప్రగల్భాలు పలుకుతూ ఉంది తప్ప ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాదమైనటువంటి చర్యలు ఈరోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద వాళ్ళు శివసేన చేసినటువంటి తీవ్ర విమర్శలు చూస్తూ ఉంటే రేపు ఇందిరాగాంధీ పరిస్థితి మీకు కల్పిస్తామని బహిర్గతంగా చెప్పడం చూస్తూ ఉంటే బీజేపీ ఈ యొక్క మోడీ యొక్క అహంకారము ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడా ఇవన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ఈ యొక్క మతోన్మాదటువంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి విషయం తేటతెల్లం అవుతోంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కానీ ఈరోజు ఈ కూటమి కానీ ఎన్డీఏ కానీ ఈరోజు దేశంలో చూస్తున్నట్టే శాంతి భద్రతలతో పూర్తిగా కరువు అయిపోతూ ఉంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం చెయ్యవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపులు నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై విచారణ కమిటీని నియమించారు. మండల వెలుగు కార్యాలయంలో విచారణ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. గ్రూపులు లావాదేవీలు చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. 3 పంచాయతీల పరిధిలో జరిగిన లావాదేవీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మందితో కూడిన విచారణ కమిటీ వేసి విచారణ జరుపుతున్నామని, ఏ మేరకు అవకతవకలు చోటు చేసుకున్నాయనేది విచారణలో తేలుతుందని డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తొట్టంబేడు మండలం చెయ్యవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల లావాదేవీల్లో వెలుగు సిబ్బంది చేతివాటం చూపి ₹1,70,00,000 వరకు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నిధులు వెలుగు సిబ్బంది దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో విచారణ కమిటీని నియమించారు. డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, శ్రీనిధి జీఎం హేమంత్ కుమార్, బ్యాంకు లింకేజీ ఏపీఎం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది సీసీలను సమగ్ర విచారణకు నియమించారు. గురువారం తొట్టంబేడు మండలం వెలుగు కార్యాలయంలో డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెయ్యవరం గ్రామంలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ ఏ విధంగా చేయాలనేది కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం ఆ క్లస్టర్ ఏరియా సీసీ పరిధిలోని చెయ్యవరం, కాసరం పంచాయతీ పరిధిలోని 7 విఏఓల్లో విచారణ జరపాలని నిర్ణయించారు. మండల పరిధిలో అనేక గ్రామ పంచాయతీల్లోని వెలుగు సీసీలు, సంఘమిత్రాలు చేతివాటం ప్రదర్శించారని, కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న విమర్శలు తీవ్రంగా నెలకొన్నాయన్నారు. డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
తమకు అందిన ఫిర్యాదుల మేరకు 1,80,00,000 మేరకు అవకతవకలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక నివేదిక తెలిపిందని, దీన్ని మరింత లోతుగా విచారణ జరిపి నిధుల మళ్లింపు ఎలా జరిగింది, ఎంత మేర నిధులు దుర్వినియోగం జరిగాయన్నది గుర్తించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ గారు ఏం చేశారంటే వెరిఫికేషన్ చేసి క్లియర్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు 2 వీక్స్ లోపల. కాబట్టి ఈరోజే మనం ఇక్కడ తొట్టంబేడు మండలికి రావడం జరిగింది. టీంలో 11 మందిని వేశారు. ఇక్కడ బేసిక్ డేటా ఏమేమి ఉందో చూసుకొని వాళ్ళకు ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలా, ఫీల్డ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ టీం వాళ్ళకు తెలియజేసి వాళ్ళని పంపిస్తాము. రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా మనం పని అయిపోయేంత వరకు ఇది మేము చేయాలనుకున్నాము. కాబట్టి ఇందులో ఫండ్స్ వచ్చేసి రకరకాల ఫండ్స్ ఉంటాయి. మనకు 5 రకాల ఫండ్స్ ఉంటాయి. అవైనా ఇంకా వాళ్ళ సొంత నిధులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసుకొని పరిశీలించి అయిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కంప్లైంట్ వచ్చేసి కంప్లైంట్ అని అంటే మీడియా ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమని వచ్చిందని అంటే మిస్యూజ్ జరిగిందని చెప్పేసి వచ్చింది. మిస్యూజ్ అవునా కాదా, అంతేనా అమౌంట్ ఎక్కువ తక్కువ, దానికి సరైన రికార్డ్స్ ఉందా లేదని చెప్పేసి చూసుకోవాలని చెప్పేసి టీంతో రావడం జరిగింది. దాదాపు మనకు మీడియాలో వచ్చినది వచ్చేసి 1,60,00,000 వచ్చింది. మాకు రిపోర్ట్లు వచ్చేసి 1,83 అనేది రైజ్ చేశారు. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాము. అది అవునా కాదా అనేది చెప్పేసి చూస్తూ తర్వాత ఆ సీసీ పరిధిలో వచ్చింది కాబట్టి 2 పంచాయతీలు అది వచ్చింది. మిగతా క్లస్టర్ పరిధిలో ఒక 7 వ్యూలు ఉన్నాయి. 7 వ్యూలు కూడా ఇంకేమైనా ఉందని చెప్పేసి పరిశీలించేసి అది కూడా అంతా కలిపి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని టీడీపీ నేత, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని ఓవి రమణ నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే వరదల నుంచి బాధితులకు వెంటనే ఉపశమనం కలిగేలా చేశారన్నారు. చంద్రబాబుపై నమ్మకం వల్లే వరద బాధితులకు విరివిగా దాతల విరాళాలను అందించారని చెప్పారు. గోలీ సోడాలు అమ్ముకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖ గురించే తెలియదని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పుడు వరదలపై మాట్లాడడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని స్పష్టం చేశారు. జంతువుల నుండి వచ్చిన నూనెతోనే శ్రీవారి లడ్డూలను తయారు చేశారని, ఒక మాజీ ఐఏఎస్ అధికారి పుణ్యమే లడ్డూల్లో జంతువుల నూనె వాడడానికి ప్రధాన కారణమని తెలియజేశారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు విమర్శలు సరైంది కాదని హితవు పలికారు. భూమన కరుణాకర్ రెడ్డి విలువలేని వ్యక్తి అని, టీటీడీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలేనని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అడ్రస్ లేకుండా పోతాడని జోస్యం చెప్పారు. విజయవాడలో అంత భారీ ఎత్తున వరదలు రావటం దాదాపు 1960 తర్వాత ఇప్పుడే జరిగింది. ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు కూడా కాకుండా ఈ పరిస్థితిలో, ఈ ఉపత్కరణ పరిస్థితిలో ఇలాంటి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం, కొంత ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం, ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుభవం, ఆయన అనుసరించిన తీరు విధానం మనం ఆలోచన చేస్తే ఈ వరదలు ఆయన కాకుండా వేరే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చింటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, ఏమైండేది అని భారతదేశంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు కలిగిన సందేశం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆ నీళ్లలో తిరిగినాడనో, బుల్డోజర్ ఎక్కాడనో, ట్రాక్టర్ ఎక్కాడనో కాదు. రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఒక కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి మానిటర్ చేసి 2 గంటలకు వెళ్దాం, 3 గంటలకు వెళ్దాం, బయటకు వెళ్దాం, ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో హుదూదు తుఫాన్లో వచ్చినప్పుడు ఏ విధంగా చేసే దానికంటే కూడా కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఆయన కష్టపడ్డాం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చూస్తే ఎంత ఉధృతంగా వరదలు వచ్చాయో అంత ఉధృతంగా కూడా ప్రజలు స్పందించి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా సహాయ చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయంటే ఆయనపై నమ్మకం, ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలుగుతాడని ఏకైక నమ్మకంతో ఆ విధంగా స్పందన రావడం. గతంలో పనిచేసిన 2 ఇరిగేషన్ మినిస్టర్ల గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు, ఒక ఆయన అనిల్ కుమార్, ఇంకో ఆయన అంబటి రాంబాబు. వీళ్ళ నేపథ్యం గురించి ఏంటంటే, అనిల్ కుమార్ నేను చెప్పిన మాటలు కాదు, కేవలం అనిల్ కుమార్, అంబటి రాంబాబు చెప్పిన మాటలే ఇప్పుడు మీ దగ్గర నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అనిల్ కుమార్ ఎమ్మెల్యే కాకముందు, అంటే ఆయన ఎమ్మెల్యే కావటం, మంత్రి జరగడం ఇమీడియట్ గా జరిగిపోయింది. ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎక్కడ ఉండేవాడయ్యా అని చెప్పంటే గోలీ సోడా షాప్ లో కూర్చుండేవాడు. ఇది ఆయన చెప్పిన మాటే. గోలీ సోడా షాప్ లో కూర్చొని కాలం గడిపేవాడు, కాలక్షేపం చేస్తున్నాడు. గోలీ సోడా షాప్ లో కూర్చున్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ గురించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చంద్రబాబు తప్పు చేశాడు, మేము బుడిమర ప్రాజెక్టు మేము అన్ని అది కట్టాము, ఇది కట్టాము, ఇవన్నీ మేము చేసినట్టువి,
అసలు నువ్వు గోలీ సోడాలు అమ్ముకునేవాడు, ఈ గోలీ సోడాల షాప్లో కూర్చునేవాడు, నువ్వు ఇరిగేషన్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ గురించి మాట్లాడుతానంటే అర్థం లేకుండా టీవీల కోసం మాట్లాడటము, రాజకీయ విమర్శలు చేయడం కోసం విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఈ బటరాయిలు ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటరాయిలను తీసుకొచ్చి ఆ బటరాయిలను ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటరాయిలు ఇంపోర్ట్ చేసుకుని ఆ బటరాయిలు తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయా? నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటరాయిలు తీసుకొస్తున్నాం కదా, ఆ బటరాయిలు ఆవునేయా కాదా, అది ఆవునేయా గేదెనయ్యా లేకపోతే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోబోతున్నాడు మీరు చేసిన పాపాల వల్ల. మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి విలువల గురించి మాట్లాడుతున్నా పెద్ద మనిషి, పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు ఇంకో పెద్ద మనిషి. 2008 తర్వాత కామన్ మ్యాన్కి వచ్చిన తర్వాత ఒక పడుకోవడానికి వచ్చిన డార్మెటిక్ కట్టిన సందర్భం కూడా ఇవాళ కూడా 2008 నుంచి 2024 వరకు కూడా ఒక్క డార్మెంటరీ, ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా? లేకపోగా మీరేం చేస్తారు? 5 స్టార్ హోటల్ లాగా 50 కోట్లు 40 కోట్లు 60 కోట్లు కట్టుకొని కాటేజీలు ఇస్తారా మీరు? అన్నదాన ప్రసాదాల గురించి నేను వెళ్ళా ఈవో దగ్గరికి, అయ్యా ఒక గంట సేపు మీతో మాట్లాడాలి, అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి, మీరు అన్నదానం ఇంత ముందు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా, మాయచర్ లేకుండా, ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు రాళ్ళు రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాం. 5 స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తున్నామో అలాంటి భోజనం మనం పెట్టాలి. అంత రేటు మనం ఇస్తాండి కూడా ఇదేం కర్మండి? 14% పాయిస్తారు, 15%. 100 కేజీల బస్తాలకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది 75 కేజీలు వస్తుంది. 25 కేజీలు నేను డబ్బులు అనవసరం కట్టువన్నీ కట్టిస్తున్నామండి, మార్పులు చేయాలండి అని చెప్తే మీరేం చేశారు? దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి కొంటామండి. ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్? ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే తీసుకొని ఈ రోజు కూడా ఉంటున్నాడు. ఎట్లా వస్తున్నాడు క్వాలిటీ రైస్ మిల్లర్ అసోసియేషన్ దగ్గర? ఏ రైస్ మిల్లర్స్ గారు కొన్నాను మీకు అని చట్టం చెప్పిందా? యాక్ట్లో ఉందా? మంచి రైస్ తీసుకోండి, ట్యాబ్కు పంపించండి, నూకలు ఉండకూడదు, నూకలు లేని రైసు, తేమ లేని రైసు, ఫారిన్ మెటీరియల్ లేని రైసు కావాలని చెప్తే ఒక గంట కూర్చొని చెప్పొచ్చారు. చాలా ప్రక్షాళన జరగాలండి. సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన జరుగుతుంది, ఒక ప్రక్షాళన జరగలేదు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకునేందులో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి 4 మాడ వీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజనీరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈ సుబ్రహ్మణ్యం, విజిఓలు సురేంద్ర, రామ్ కుమార్, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు రాత్రి రావణ బ్రహ్మ వాహనంపై వైభవంగా గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపం నందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పుణ్యసముద్రం, సంతపల్లి, ద్వారకాపురం, సిద్దంపల్లి, ఉప్పోలూరు గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈఓ కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. శ్రీ వారాహి మహారథయాత్రను విజయవంతం చేయాలని శ్రీ వారాహి మహారథయాత్ర నిర్వాహకులు మహారుద్రస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, రథయాత్ర రాష్ట్ర పర్యవేక్షకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, సభ్యులు కెఎల్ వర్మ, మహారుద్రస్వామి మాట్లాడారు. తిరుచానూరు శ్రీ ఆది వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ మరియు వేలూరు జిల్లా పల్లికొండ త్రిశక్తి వారాహి పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వారాహి రథయాత్రలో వారాహిదేవి విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తున్నామని అన్నారు.
ప్రధాన పట్టణాల్లో వారాహి మహాయాగంలో ప్రజలందరినీ మమేకం చేసి పర్యావరణ పరిరక్షణ కోసం దేవతా వృక్షాలైన బిల్వం, మారేడు, వేప, రాగి, మర్రి మొదలగు మొక్కలను ప్రజల చేత ఉచితంగా నాటిస్తూ మొక్కలు కావాల్సిన వారికి ఉచితంగా పంపిణీ చేస్తూ ఈ రథయాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. లోక కళ్యాణార్థం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారాహి మహారథయాత్రను నిర్వహిస్తున్నామని 7 రోజుల పాటు 7 జిల్లాలలో మహారథయాత్ర కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 22న తిరుపతిలో ప్రారంభమై 28న విశాఖపట్నంలో ముగుస్తుందని తెలియజేశారు. ఎన్డీఏకు చెందిన ముఖ్య నేతలు మహారథయాత్రకు హాజరు కానున్నారని చెప్పారు. సెప్టెంబర్ 22న మహారథయాత్ర పర్యటించే ప్రదేశాల వివరాలు తెలియజేశారు. తిరుపతిలోని జీవకోణలో గల జీవలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి మహారథయాత్ర ప్రారంభమై రాజీవ్ గాంధీ కాలనీలోని గంగమ్మ దేవాలయం, సత్యనారాయణపురంలోని రామాలయం, గోవిందనగర్లోని నాగాలమ్మ దేవాలయం, లీలామహల్ జంక్షన్లోని సాయిబాబా దేవాలయం, పాత మున్సిపల్ ఆఫీస్, వివి మహల్ జంక్షన్, గిరిపురం జంక్షన్, జ్యోతి థియేటర్ జంక్షన్, ఎన్టీఆర్ విగ్రహం కూడలి, కృష్ణాపురం ఠాణా, 4 కాళ్ల మండపం, తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం, ఇందిరా మైదానం వరకు రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రతి చోట 15 నుంచి 30 నిమిషాల వరకు ఆపి పూజలు, ప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. ఇందిరా మైదానంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వారాహి మహాయాగం జరుగుతుందని తెలిపారు. యాగ ప్రవేశం ఉచితమని, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసాదాలు, ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ ఈ వారాహి మహాయాగంలో పాల్గొని వారాహి దేవి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితుల్లో రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య. మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని చెట్లు కొట్టేశారో, ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు. దేని కొట్టారో తెలియదు, దానికి లెక్క పక్కా ఉండదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం, కట్టెలు కట్టడం. ఎందుకు అలా చేస్తారో తెలియదు. అసలు వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో, ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మకి చెప్పడం జరిగింది. కూటమి పీఠం యొక్క స్వామీజీ వారాహి మాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ మధ్య తెలిసే ఉంటుంది, వారాహి మాతను నమ్మి మనస్ఫూర్తిగా కొలిచిన వారికి విజయం ఎలా చేకూరుతుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరికీ కూడా వారాహి మాత మీద ఉన్నటువంటి అపోహలు తొలగించి ఆమె క్షుద్రదేవత, ఉగ్రదేవత కాదు, కోరిన కోర్కులు తీర్చే కల్పవల్లి పంచమి నాయకి వారాహి మాత అని చెబుతూ చెప్పినప్పటికీ మేము లేదు, మీరు దీంట్లో భాగస్వామ్యం అయితే మరింత కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకుపోగలుగుతామని సెలవిచ్చి ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ యొక్క వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్కి గౌరవ అధ్యక్షులుగా మేము ఆయన్ని నియమించుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన అనేక కార్యక్రమాలకి వస్తూ వెళ్ళేవాడు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సాల నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారి వీక్షించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వివిధ మాధ్యమాల ద్వారా అమ్మవారి విశేషాలను తెలుసుకున్న అనేకమంది సుదూర ప్రాంతాల నుంచి శ్రీ ఆదివారాహి అమ్మవారిని, తిరుచానూరులో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అనేక రకాలైనటువంటి సందేహాలను మా ముందర ప్రశ్నించేవారు. అమ్మవారు ఉగ్రదేవత అట కదా, క్షుద్రదేవత అట కదా,
ఆమె తాంత్రిక దేవత అట కదా, వామాచార దేవత అట కదా అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకొని భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి జెండా ఊపి ఈ 2K రన్ ను ప్రారంభించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ 2K రన్ ది స్కూల్ పాఠశాలలోని గ్రౌండ్ నుంచి ప్రారంభమై అక్కడి నుండి విఎంసీ సర్కిల్, బేరివారి మండపం, జల వినాయకుడు సర్కిల్, పొన్నాలమ్మ టెంపుల్, ఏపీ సీడ్స్ మీదుగా స్కిట్ కాలేజీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా యువకులతో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకే ఈ 2K రన్ నిర్వహించామని చెప్పారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థులు, యువకులు, ప్రజలు అనవసర లింకులను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్ కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు డైల్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు కోల్పోతున్నారని, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు, కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్థులు మొదటి నుంచే దూరంగా ఉండాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, యూటీజింగ్, మహిళా చట్టాలు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన, మత్తు పదార్థాల వాడకం, దానివల్ల కలిగే అనర్థాలు, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ దినవనగా 19/9/2024 నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి. వారి సహాయ సహకారాలు తీసుకొని నేరరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం బీజేపీ నాయకులుగా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పచ్చ జెండా ఊపింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగి దేశం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నివేదికను ఇతర పార్టీలందరూ స్వాగతించాలని కోరారు. దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగితే ప్రజాప్రతినిధుల పరిపాలన కొనసాగించడానికి వీలుగా ఉంటుందని, తద్వారా ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలో సుపరిపాలన అందించవచ్చని, ఇంతటి గొప్ప ఆలోచనలు కేంద్రం ఆమోదించడానికి బీజేపీ నాయకులుగా తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల కోసమే సమయం ఉదావుతోంది. దేశ ప్రధానిగా మరి ప్రతి 3 మాసాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలకి ఎక్కడో ఒకటి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి జమిడి ఎన్నికలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదంతో ఈరోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ ఏదైతే ఉందో ఈ కేబినెట్లో కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది, ఆమోదం పొందడం జరిగింది. మరి రేపు వచ్చేటటువంటి నవంబర్ డిసెంబర్ జరిగేటువంటి శీతాకాల సమావేశాల్లో కూడా ఈ యొక్క జమిడి ఎన్నికకి సంబంధించి కేబినెట్ ఆమోదం బిల్లుని మరి అటు లోక్సభకి మన రాజ్యసభకి వెళ్ళి ఆమోదం పొందుతుంది. దేశ ప్రజలందరూ కూడా ఆలోచిద్దాం, దేశంలో ఉంటే మిగతా పార్టీ నాయకులు కూడా ఆలోచిద్దాం. దేశ అభివృద్ధి కోసం, దేశం బాగుపడాలి. మనకి మిగతా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి, దేశాలు ఎన్నికల కోసం టైం వృధా చేసుకోవడం లేదు. వాళ్ళందరూ కూడా దేశం అభివృద్ధి కోసం వాళ్ళు చేసుకుంటారు. ఒకేసారి జరుగుతాయి మిగతా ప్రపంచ దేశాల ఎన్నికలు. 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నికలు జరగవు. మొన్న జరిగింది మనకి మేలో ఎన్నిక, సార్వత్రిక ఎన్నికలు అటు పార్లమెంట్కి అసెంబ్లీకి జరిగినాయి. శ్రీకాళహస్తి ఆలయంలోని ఉత్సవాలలో భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్క తేదీని ఖరారు చేశారు. భక్తులు సొమ్ములు చెల్లిస్తే ఆలయంలో సేవలతో పాటు గ్రామోత్సవానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకాళహస్తి మండలం బోరగమాను కండ్రిగకు చెందిన రైతు, కూరగాయల వ్యాపారి రెడ్డివారి మంగమ్మ దేశిరెడ్డి నంది సేవకు సొమ్ములు చెల్లించారు. రెడ్డివారి శివ క్షేమానికి నంది సేవను జరిపించాలని దేవస్థానంను కోరగా ఆమోదించి నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం నంది సేవను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను అలంకార గురుకుల్ రాజేష్ చక్కగా ముస్తాబు చేశారు. ఆలయ దీక్షా గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ స్వామి అమ్మవార్లకు కవ్వం తీసి బొగ్గు చుక్క పెట్టి గ్రామోత్సవానికి తరలించారు. బోయిలు స్వామి అమ్మవార్లను మోసుకుంటూ రాజగోపురం నుంచి వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ స్వామివారిని బంగారు నంది వాహనంపై, అమ్మవారిని బంగారు సింహ వాహనంపై ప్రతిష్ఠించారు. ఆలయ ఇన్స్పెక్టర్ హరియాదవ్ వెంటరాగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. గ్రామోత్సవం తేరు వీధి, నెహ్రూ వీధి, నగర వీధి, బజారు వీధుల మీదుగా సాగింది. 4 మాడ వీధుల్లోని ఇంటింటి ముందు భక్తులు హారతులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే షిండే చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసిస్తూ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 4 కోసేవారికి 11 లక్షల రూపాయల పారితోషికం ఇస్తానని, మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన షిండే అనుచిత వ్యాఖ్యలు చేయడంను ఆయన ఖండించారు. వెంటనే ఆయనపై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టిక్కీ రాయల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 11 లక్షల రూపాయలు పారితోషికం అని చెప్పడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. అలాంటి మా నాయకుడిని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేగాని 4 కోస్తాం, మెడకాయలకు వస్తాం, ఆకాయలకు వస్తాం అంటే
మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఓటమి ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమనేసి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ముఖ్యంగా శివసేన పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే పార్టీ అయితే షిండేని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దుపరచాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తి మండల స్థాయి గ్రామీణ స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి బాలయ్య స్కూల్ గేమ్స్ను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యం, కీర్తి లభిస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మండల విద్యాశాఖ అధికారి బాలయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అన్నారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రామీణ స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో స్కూల్ గేమ్స్ను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి సంయుక్తంగా ప్రారంభించారు. మొదటి రోజు యోగా, చెస్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో ఎంపికయ్యే విద్యార్థులను నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్లు వాసుదేవరావు, రాజశేఖర్లు 16,000 రూపాయల వ్యయంతో బహుమతులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని, తద్వారా తమ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, అంతేకాకుండా మంచి కీర్తి లభిస్తుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు వెంకటమణి, ఇందిరమ్మ, సరోజమ్మ, శ్రీనివాసులాచారి, మాజీ విశ్రాంత ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి గేమ్ సెలక్షన్స్ అండర్ 17, అండర్ 19 వయసు ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా మండల లెవెల్లో పోటీలు నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా అందరి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు ఒక 3 గేమ్లు అంటే యోగా, చెస్, కబడ్డీ, గర్ల్స్ కబడ్డీ ఒక 3 గేమ్లు ఈరోజు నిర్వహిస్తున్నారు. మిగిలినటువంటి గేమ్లంతా కూడా ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్ మొదలైనటువంటి గేమ్స్ రేపు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలనే కాకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కానీ, తర్వాత కాలేజీ విద్యార్థులు కానీ, అండర్ 19 ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పాల్గొనమనేసి ఇదివరకే గత వారం ముందే ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ప్లానింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కూల్ గేమ్స్ని మండల స్థాయి లెవెల్లో ఈరోజు మా పాఠశాల ప్రీవియస్ జెడ్పీఎస్ బాయ్స్ శ్రీకాళహస్తి నుండి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నుండి క్రీడాభిమానులందరూ కూడాను కొన్ని పార్టిసిపేట్ చేసే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. మండల విద్యాధికారుల చేత మీటింగ్ కండక్ట్ చేసి, అలాగే ఈ క్రీడల పైన ఈ 3 రోజులు నిర్వహించేటువంటి క్రీడల్లో విద్యార్థులందరూ అన్ని పాఠశాల వాళ్ళు కూడాను చురుకుగా పాల్గొనేలాగా ప్రోత్సహించడం. క్రీడలు అనేది మెయిన్ విద్యార్థులకి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. కాబట్టి విద్యార్థులు క్రీడల పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను దృష్టి కేంద్రీకరించడం అనేది చాలా సంతోషదాయకం. విద్యార్థుల్లో తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తరువాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూరు పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. తాను సమాచారాన్ని సేకరించిన తరువాతే తెలియజేస్తున్నానని కందారపు మురళి ఆ ప్రకటనలో వివరించారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలు
ప్రమాణాలకు లోబడి ఉంటేనే నెయ్యి వినియోగం జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి తేలికగా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని, భక్తుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్లే అవుతుందని ఈ సందర్భంగా కందారపు మురళి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి, అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైంది కాదని, ఇది భక్తుల మనోభావాలను, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందారపు మురళి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద అనేక రకాలైనటువంటి మాటలు పలువురు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఆయన ఉద్దేశం తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి అనేదే అనుకుంటే మాత్రం ఆయన ఎంపిక చేసుకున్న మార్గం సరైనటువంటిది కాదు అని చెప్పి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను తెలియజేస్తున్నాను. ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య సమంజసమైనటువంటి కూడినటువంటిది కాదు. మీకు మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే దాన్ని వాళ్ళు చేసిన తప్పుల ఆధారంగానో లేదా ఇతర విషయాల ఆధారంగానో మీరు చర్యలు తీసుకోండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం రిపోర్ట్ వస్తుందో ఏమో తెలియదు. మీరేమి ప్రకటిస్తారో అవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి విషయాలు, మీరు ప్రకటన చేయొచ్చు. తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు. ఇదేమి ఏ ఒక్కరు కాదన్నటువంటి సూత్రం. ఆ ఎంక్వైరీ నివేదిక బయట పెట్టలేదు, ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు, వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు. కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్ గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అది కూడా ఒక మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు, అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు. మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, ఆర్సీ మునికృష్ణ, చేజర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో నీతులు వల్లిస్తూ గోతులు తీసే పాలన చేశారన్నారు. స్వామివారి ఖజానాను లూఠీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు. ఇకనైనా వైసీపీ వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశారో వివరంగా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అందులో భాగంగా ఏ వ్యవస్థలకు సంబంధించిన వైట్ పేపర్లు ప్రకటించినా, ఎన్ని దీనికి ప్రకటించినా దాంట్లో వివరాలు కూడా చెప్పడం, గత 5 సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ నెయ్యితోటి ఏ విధంగా జంతువులకు సంబంధించిన నెయ్యితోటి ఏ విధంగా కల్తీ చేసి అమ్మారనే దానిపైన చెప్పడం జరిగింది. దానిపైన నిన్న ఈ రోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి, గత టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గాని వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు, దేవుడి ప్రసాదాలు ఎలాంటి ఇది జరగనట్టు, ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రెస్ కు రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను, దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్క రోజైనా వచ్చాడా? ఆ రోజు టీటీడీ చైర్మన్ గా మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు. సరే, తర్వాత ఏం జరిగినాయి? కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్కులు 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా అన్నిటిపైన విచారణ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు టీటీడీలో జరుగుతున్న సివిల్ వర్కులు మొత్తం కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు ఇచ్చి రాజకీయం కోసం ఉపయోగించుకుని మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మీరు ఈ రోజు నీతులు వల్లిస్తూ ప్రెస్ ముందు మాట్లాడుతా ఉన్నారంటే మీకు సిగ్గుందని ప్రశ్నిస్తాను. కాబట్టి ఇలాంటి ఘటనలు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన వారికి ఖచ్చితంగా కూడా ఈడ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీరు చూశారు.
చోరీలకు గురైన 6 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు, సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తిరుపతి నేర విభాగం అదనపు ఎస్పీ నాగభూషణరావు వెల్లడించారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలను అరెస్టు చేశామని వెల్లడించారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసిపోయి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద, ప్రియాలను అరెస్టు చేశామని వివరాలను మీడియాకు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ 2 ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురము, తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. కాబట్టి ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నాలా. మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వారి సహకారంతో గర్భవతుల సౌకర్యార్థం 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, తిరుపతి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను అందించినట్లు తెలియజేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఆసుపత్రి నుండి ఇంటికి రవాణా సేవలను అందిస్తున్న విషయం విదితమే. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్పోర్ట్ కోసం స్విమ్స్ ఇప్పుడు రెఫరల్ హాస్పిటల్ కిందకు రావడం జరిగిందని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్విమ్స్ లో 24 గంటలు పనిచేసే విధంగాను 102కు కాల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిందని తెలిపారు. అభ్యర్థన చేసిన 30 నిమిషాల లోపు వాహనం ఏర్పాటు చేయబడుతుందని, ఈ సేవ సురక్షితమైన మరియు పరిశుద్ధమైన రవాణాను అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు. తిరుపతి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పిహెచ్సి సెంటర్లలో, ప్రభుత్వ హాస్పిటళ్ల లాగానే స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్లో కూడా ప్రతి కాన్పు ఉచితంగా చేయబడుతుందని, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారికి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్, ఆర్ఎంఓ కోటిరెడ్డి, గైనకాలజీ విభాగపు వైద్యులు డాక్టర్ మృదుల, డాక్టర్ ప్రవల్లిక, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ప్రభావతి, పిఆర్ఓ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, హెడ్ నర్సులు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ వి సురేష్ కుమార్, మెటర్నిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గౌరవ డైరెక్టర్ గారు ఆర్వి కుమార్ గారు చేతుల మీదుగా స్విమ్స్ లో పద్మావతిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈరోజు స్వయంగా సార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, సిఎస్సిస్ కావచ్చు, లేదా ఏరియాస్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. స్విమ్స్ పద్మావతిలో ప్రతి కాన్పు కూడా ఉచితంగా చేయబడుతుంది. ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద సిజేరియన్ సెక్షన్ కావచ్చు, ప్రెగ్నెంట్ మదర్స్ కి హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఫ్రీగా ఎక్కించడం కానీ, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు అందరికీ తెలుసు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యము ఉచితంగా
ప్రోత్సహించడానికి మన స్విమ్స్ డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. వెంకటేశ్వర స్విమ్స్ అనగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కాకుండా మామూలుగా జనరల్ వైద్య సేవలు కూడా నాణ్యమైన రీతిలో అందిస్తున్నాం. అంతేకాకుండా మిగతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉచిత ఇది కూడా వైద్యం కూడా అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ అంటే ప్రసూతి స్త్రీల విభాగంలో చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. అంతేకాకుండా దీనికి అనుబంధంగా మంచి చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ కూడా మన దగ్గర ఉన్నది. అందువల్ల ఇక్కడ జరిగేటువంటి నాన్పులు అవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేయబడతాయి. సిజేరియన్ సెక్షన్ అయినా వేరే కాంప్లికేషన్స్తో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని కూడా ఇక్కడ విజయవంతంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ సదుపాయాన్ని అందరూ కూడా బాగా వినియోగించుకొని మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డ అందరూ కూడా ఇక్కడి నుంచి క్షేమంగా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని ఆనందంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం రాత్రికి మంత్రి నారా లోకేష్ బంగారుపాలెంకు చేరుకుంటారు. రాత్రి బంగారుపాలెంలోనే బస చేసి శుక్రవారం ఉదయం 10 గంటలకు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నల్లంగాడు, కోటూరులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో వినతులను స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని న్యాయంగా తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. యువగళం కార్యక్రమంలో భాగంగా కుప్పం నుంచి మంత్రి లోకేష్ ఎన్నికల హామీలకు ముందు ప్రతి 100 కిలోమీటర్లకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇందులో భాగంగా బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు. ఇది పేదలందరికీ ఒక వరమని ఆయన తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్తో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డయాలసిస్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకి నేను డయాలసిస్ సెంటర్ని స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. సార్ గారు హామీ ఇచ్చిన ప్రకారమే మొట్టమొదటిగా బంగారుపాలెంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత బంగారుపాలెం ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారము బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడానికి చాలా కృషి చేసి సెంటర్ని స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ని రాహి కేర్ వాళ్ళ ఆధ్వర్యంతో స్టార్ట్ చేపించారు. రేపు దాని ఓపెనింగ్ కూడా సార్ వస్తున్నారు. అలాగే మన న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ఓపీడీ బిల్డింగ్ను కూడా రేపు మినిస్టర్ గారు ప్రారంభిస్తున్నారు. సో ఈ డయాలసిస్ సెంటర్ ఇప్పుడైతే 5 బెడ్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5 బెడ్లతో మనం రోజుకి 10 మంది పేషెంట్స్కి డయాలసిస్ ఇవ్వచ్చు. పొద్దున 5 మందికి, మధ్యాహ్నం 5 మందికి, అట్లా వారంలో 30 మంది పేషెంట్లకి మనము డయాలసిస్ ప్రొవైడ్ చేయగలము. మామూలుగా అయితే డయాలసిస్ కోసం ఇన్ని రోజులైతే ఈ బంగారుపాలెం నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు చిత్తూరు, తిరుపతి, వేలూరు రకరకాల చోట్ల దూరంగా వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మినిస్టర్ గారు గొప్ప మనసుతో ఇక్కడ బంగారుపాలెంలో సెంటర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ బంగారుపాలెమే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ నుంచి దాదాపు 72 మంది పేషెంట్లకి ఈ డయాలసిస్ అవసరం ఉంది. సో వాళ్ళలో కొంతమంది అయినా ఇక్కడ వచ్చి దూరం ప్రాంతాలకు పోకుండా దగ్గరగా చేసుకొని తిరిగే కష్టం నుంచి వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. సో ఈ సౌకర్యాన్ని అందరు ప్రజలు వినియోగించుకొని ఈ సేవలని పొందాలని కోరుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మున్సిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. సిఎస్ నీరబ్ కుమార్తో వర్చువల్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, కమిషనర్ మౌర్య. తిరుమల లడ్డూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే స్పష్టం చేసిన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. లడ్డూల తయారీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానపరచడమే. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శ.
అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా. చోరీలకు గురైన 6 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు, సెల్ ఫోన్లు రికవరీ. 2 మహిళల అరెస్ట్. తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.